కష్టము వచ్చింది, కష్టం లెక్క మనం బతికేగా. అందుకే బ్రహ్మ ఊరికే పెట్టలే, మనం ఎంతకాలం బతకాలన్నా మన దగ్గరనే పెట్టి పంపించాం, అంటే డౌటే లేదు. ఎందుకంటే బ్రహ్మకల్పన తెలిసేవాడికి తెలుస్తుంది. అందుకే రెప్పలు ఎక్కువ కొట్టే కొద్దీ ఆయుర్మానం ప్రమాణం తగ్గుతుంది, దీంట్లో అనుమానం లేదు. మరి రెప్ప కొట్టకుండా కూర్చోవాలంటే మనం ఉండలేము, నిజంగా రెప్పలు కొడుతున్నాడు. రెప్పలు కొట్టొద్దురా అని అందుకే ఇప్పుడు ధ్యాన కేంద్రాలు పెట్టి కళ్ళు మూసుకొని కూర్చొని ఈ రోజు అర్ధగంట, రేపు గంట, రేపు 3 గంటలు 4 గంటలు కూర్చొని ఎందుకు కూర్చోబెడుతున్నారు అంటే ఆయుర్మానం ప్రమాణం పెంచుకోవాలి. అందుకే సన్యాసులు 1000 ఏళ్ళు బతికినారు, 1000 ఏళ్ళు, సన్నగా 18,000, 20,000 ఏళ్ళు, 25,000 ఏళ్ళు బతికినారు. ఎట్లా బతికినారు వాళ్ళంటే ఆ రెప్పలు కొట్టకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. మరి రెప్ప కొడితే ఆయుర్మానం ప్రమాణం తగ్గుతుంది, మనం అయితే ఉండలేదు. రెప్పలు కొట్టే కొద్దీ ఆయుర్మానం ప్రమాణం తగ్గుతుంది, ఈ శాస్త్రంలో ఉన్నది కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఆ రెప్పపాటు కాలంలో 80 లక్షల జీవరాశులను లిఖితం రాస్తాడు సార్ బ్రహ్మ. మరి ఎట్లున్నాడో బాగా ఆలోచించండి. మనం కంప్యూటర్ పెడితే బొమ్మ వస్తుంటే ఏం గొప్ప అనుకుంటున్నాం కదా, అది కాదు. రెప్పపాటు కాలంలో 80 లక్షల జీవరాశులకు రాస్తాడు లిఖితమైన. అది అమ్మవారి మీద ఆధారపడి రాస్తున్నాడు శాస్త్రం, భారీ సహకరిస్తుంది. కాబట్టి 80 లక్షల జీవరాశులకే లెక్కేసుకో, 80 లక్షల జీవరాశులకి ఆయన లిఖితం రాస్తున్నాడు, పంపిస్తున్నాడు. మరి అంతటి వాడికి శాపగ్రస్తం. అప్పుడు అనుకున్నాడు నడలవాడు, నేను పోయిపోయి ఆ బ్రహ్మని అడిగితే ఏమన్నా చెప్తే వీళ్ళకి చెప్తే జరగకపోతే నన్ను వచ్చి అడుగుతాను, నేను పోయి బ్రహ్మ అడిగితే మర్చిపోయిన అంటాడు. నేనే ఆయన దగ్గరికి పోకూడదు, అయిపోతాం. ఆయన దగ్గరికి పోవడమే తప్పు. పోనీలే కైలాసంలో పరమేశ్వరుడు అడుగుదాం అనుకున్నాడు. పరమేశ్వరుడు అడుగుదాం అనుకుంటే పరమేశ్వరుడు ఎట్లున్నాడు, పరమేశ్వరుడికి విష్ణువుకు తేడా ఏమిరా అంటే, ఇప్పుడు చూడు సత్యనావర్తం చేయవాలా అనుకుంటే ఇంకా తక్కువ ఇంకా ఇవి తెచ్చుకున్నామా అవి తెచ్చుకున్నామా ఎన్ని అనుకున్నా, ఈ మొత్తం ఇట్లా కాదు చెప్తా తర్వాత. ఎందుకంటే అది ఈశ్వరుడు వ్రతం చేసుకోవాలా, ఈశ్వరుడికి పూజ చేయాలంటే ఎన్ని దగ్గరగా నీళ్లు పోస్తావో, ఎన్ని నీళ్లు పోస్తావో అంత కైవల్యం ఇస్తాడు, వరాన్ని ఇస్తాడు. కాబట్టి భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోరంగా నీళ్లు పోసినాడు, దాని గురించి తపస్సు విపరీతంగా చేసినాడు. అంటే ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు. ఏమినా నాకు ఇన్ని నీళ్ళు పోసినావు, ఇందుకు ఇంత కోరుకున్నావు అంటే నాకు ఒక కోరిక కలిగిన స్వామి, ఆ కోరిక మీద ఇచ్చామని అంటాడు. ఏమి రా కోరిక అంటే ఏంలే, నేను ఇక్కడ చేయబడితే అంతా పుణ్యపాలు కావాలి, నాకు వరం ఇమ్మన్నాడు. అటునే ఇచ్చినాడు, ఎందుకంటే దండిగా నీళ్లు పోసిన వాడికి వరం ఇచ్చే ప్రాప్తం అయింది. అటునే ఇచ్చినాడు. ఇచ్చిన వెంటనే వాడు స్వామి ముందు నేను ఇటు మీద పెట్టి చూస్తాను, తర్వాత రాలేదు పెట్టొద్దురా పూర్తిపాలు అవుతున్నాయి. వాడు వినలే, నా వరం గొప్పదిరా, తచ్చం నా నెత్తి మీద పెడతాడు ముందు, నేను ఎదురు పెట్టొద్దు సరే పెడతా అన్నాడు. వాడి అయ్యో సస్తా కైలాసమే నాకు అక్కర్లేదని కైలాసం విడనాడి వాడు విష్ణులోకానికి వచ్చినాడట. అంతటి పరమేశ్వరుడు ఈ విష్ణువు దగ్గరికి వస్తే ఆ విష్ణువు లక్ష్మి కూర్చోనంటే గట్టిగా వచ్చి పాదాలు గట్టిగా పట్టుకున్నాడ. విష్ణువు నన్ను కాపాడు, నేను కర్మజాలి వరాన్ని ఇచ్చిన వాడు నాణ్యత మీద పెడతాడు, పూర్తిపాలు అవుతాడు, నేను లోకానికి రాసిన నన్ను కాపాడమంటే నేనే కాపాడతాను లేని ఒక్కసారిగా ఆడవేషం వేసుకున్నాడు, మోహిని రూపం వేసుకున్నాడు. అదే మోహిని రూపంలో భస్మాసుని చెయ్యి తీసి భస్మాసుని నెత్తి మీద పెట్టి పూర్తిపాలు చేసినాడు. మరి అంతటి గొప్ప దేవుడు. అందుకే పెళ్ళి అయితే సత్యనావ్రతం, గృహప్రవేశం అయితే సత్యనావ్రతం, 128 వ్రతాలు ఉన్నాయి. 128 వ్రతాల కంటే 129వ వ్రతం ఇది, చాలా గొప్పదైన వ్రతం. అందుకే చాలా గొప్పదైన వ్రతం కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా ఈ దేవుడిని చేస్తారు. కాబట్టి ఆ నారదుల వారు విష్ణులోకానికి పోయినాడు. ఆ విష్ణువు దగ్గరికి పోతే విష్ణువు లక్ష్మి ఉన్నారు. నీవేమో వైకుంఠంలో లక్షణంగా ఉన్నావు, నేను లోకాలని తిరిగి వస్తున్నా, భూలోకం అంతా తిరిగినా, అందరూ కష్టాలు చెప్తున్నారు, దీనికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని విష్ణువుని అడిగినాడు. విష్ణుదేవి వైకుంఠానికి పోయి అడిగితే, చూడ అంత ఎందుకు నేను ఇంత కథ వివరంగా చెప్తున్నాను మీకంటే, అంత దూరం పోయి ఆ విష్ణుమూర్తిని అడిగితే కూడా విష్ణుమూర్తి కూడా చెప్పినాడు, నా లక్ష్మీ సంబంధమైన ఒక వ్రతం ఉంది రా, అది చేయమన్నాడు. నా భార్య సంబంధమైన వ్రతం ఉంది, అందుకే రాస్తే లక్ష్మీ సత్యనావ్రతం అని రాస్తాం, సంకల్పాలు లక్ష్మి అంటాం. ఇట్లే వింటే 5వ కథలో లక్ష్మి అనుష్ఠాన కర్త ప్రశాంతం అయిపోతుంది. అందువల్ల నా భార్య సంబంధమైన వ్రతం ఉందిరా, అది చేయమను, పరితృప్తులు అవుతారు అన్నాడు.